సిటీ కేబుల్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు 60 సంవత్సరాల స్నేహం, హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉన్న పి బసవరాజ్ సర్దార్ ఖాన్ మన స్టూడియోకి రావడం జరిగింది. వారి అనుభవాలను వారి మాటలతోనే తెలుసుకుందాం. తాండూరు పట్టణ ప్రజలకు మరియు మైనార్టీ సోదరులకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు, విద్యార్థినులకు, మహిళలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నా తరపున మీకు అందరికీ నమస్కరించు. ఈరోజు తాండూరులో జరగబోయే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనమందరము మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గౌరవనీయులు పెద్దలు మనోహర్ రెడ్డి గారికి మనమందరము అందరము ఓటేస్తే గెలిపించడం జరిగింది. ఆయన దేవుని లాంటి మంచి వ్యక్తి. ఎందుకంటే మొన్న గెలిచిన తర్వాత మనకి 5 నెలల పూట అన్ని పెన్షన్లు, ఇల్లు కొరకు, జాగాల కొరకు మరియు ఫ్లాట్ కొరకు, పెన్షన్ల కొరకు, ఆర్టీసీల మహిళా సోదరులకు అందరికీ ఫ్రీ బస్సు అన్ని సౌకర్యాలు చేస్తున్న 6 రకాల కింద ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. అది చాలా సంతోషము. కాంగ్రెస్ పార్టీ నేను 1900 మీకు తెలుసు తాండూరులో పుట్టి పెరిగిన నేను పి నరసయ్య కొడుకుని. మా నాయనగారు కూడా కౌన్సిలర్ చేసిండ్రు. తాండూరులో పెద్ద సౌకర్యం ప్రతి సిద్ధాపతో పోటీ చేసి మా నాయన గెలవడం జరిగింది. అట్లే నేను కూడా 1981లో నేను కూడా కౌన్సిలర్గా మొదటిసారిగా నిలబడ్డా. నన్ను కూడా ప్రజలు ఆదరించి నాకు కూడా పెద్ద రాజకీయవేత్త గుబ్బలింగయ్య నిలబడిండే. ఆయన చేతిలో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మరియు మీ అందరి ఆశ్రమం వల్ల మళ్ళా 3వసారి నేను మళ్ళా అదే వాళ్ళ సుభాష్ నగర్ తెలుగుగడ్డలో నిలబడి మళ్ళీ అక్కడనే గెలవడం జరిగింది. ఆ తర్వాత నా సొంత భార్య 1995లో నా భార్య పి శారద అక్కడ నుంచి నిలబడి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. మీ ఆశీర్వాదంలో గెలవడం జరిగింది. మరియు 1920లో విశ్వనాథ్ గౌడ్ యొక్క చైర్మన్ నిలబడ్డప్పుడు నేను కూడా కౌన్సిలర్గా నిలబడి మాణిక్ నగర్, అయ్యప్ప నగర్, ఫాతిమా మజీద్ ఏరియాలో గెలిచడం జరిగింది. మళ్ళీ అట్లే లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ నిలబడినప్పుడు కూడా నేను మదీనా మజీద్, కసాపల్లి, సాలేతక్క, డాక్టర్ సంపత్ గారి ఏరియా బాలాజీ ఏరియా నుంచి గెలవడం జరిగింది. అట్లే ఎందుకంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ కు అభిమానం మీరు అందరు ఇచ్చినందుకు ఇప్పుడు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మన పెద్దలు గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు 2వసారి నిలవడం జరుగుతుంది. మంచి వ్యక్తి ఆయన. ఏ అర్ధరాత్రి పోయినా కూడా ఆయన ఇంటికి దర్వాజా కొడితే ఏం మీకు కావాలని అడిగే వ్యక్తి ఆయన. మంచి అటువంటి వ్యక్తికి మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. అట్లే మా తమ్ముడు సర్దార్ ఖాన్ ఇద్దరం కలిసి 60 ఏళ్ళ రాజకీయంలో కూడా ఇద్దరం అన్నదమ్ముల్లాగా ఆయన మైనారిటీ ఇందులోనే భేదం లేకుండా మీరు తాండూరులో చూసిర్రు. ఇద్దరం అన్నదమ్ముల్లాగా పెరిగి పెద్దగా రాజకీయ జీవితం స్టార్ట్ చేసాము. మీకు అందరికీ తెలుసు సర్దార్ ఖాన్ కూడా ఒకసారి కౌన్సిలర్ అయ్యిండు. మీకు అందరికి తెలుసు. మేము అన్నదమ్ములాగా ఉండి ఏ విషయంలో కూడా మీరు జరిగిన పథకాలలో చూసారు, న్యాయంగా చేసారు. బీజేపీలో ఆ రోజు గిట్ట గడబడి చేయకుంటే మతకాలు కళాలు కాదేకుండే నేను కళ్ళతో చూసిన కళ్ళతోటి. నా ఏరియాది కసాబ్గల్లి ఓల్డ్ సిటీ వాళ్ళకి గడబడి చేయకుంటే అంత లొల్లేదే కాకుండే. నిజమైన సంగతి చెప్పాలి, అబద్ధం చెప్పరాదు. అందుకొరకు మనమందరము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ఎందుకంటే బీజేపీ తొత్తం ఎట్లు అంటే రామ మందిరం కట్టాం, మీరు కట్టండి. రామ మందిరం వాళ్ళు కూడా కట్టిరా? రాముడు మనకు దేవుడేడా? అందరికీ దేవుడు, మాకే దేవుడు ఉన్నట్టు ఎట్లా? ప్రతి ఒక్కరికి దేవుడు, ప్రతి మనిషికి దేవుడు రాముడు. వాళ్ళే రామ మందిరం కట్టాం, మేము కట్టామంటే ఏమంట? పైసలు అందరు ఇచ్చిర్రు, మోడీ కూడా ఇచ్చిర్రా?
అందరు ఇచ్చిండ్రు, చిన్న పిల్లలు కానీ చిన్న కులంకి వెళ్ళి పెద్ద కులం వరకు అందరు ఇచ్చిండ్రు. అందుకోలకే సోదరులారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా మీ చేతులు జోడి చెప్తున్నా, తప్పకుండా రంజిత్ రెడ్డి గారికి పెద్ద మెజారిటీతో గెలిపించి మీరు ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. సార్ మంచిగా ఇచ్చినారు సార్, థ్యాంక్ యూ సార్. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ నా సవినయంగా నమస్కరిస్తున్నాను. మరియు ఈ తాండూరు పట్టణ పుర ప్రముఖులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ నా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడే మా అన్నగారు శ్రీ పి బసవరాజు గారు చెప్పడం జరిగింది మీకు అన్ని వివరాలుగా. అయితే నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి 1969లో మా యొక్క జీవితంలో, అప్పుడు మేము 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాము. ఆ పీరియడ్ లోపల జై తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ విభజించడానికి గౌరవనీయులు పెద్దలు చెన్నారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన పెద్దలు తాండూరు యొక్క పూర్వ మన మినిస్టర్ అయినటువంటి పెద్దలు మాణిక్రావు గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరము వీళ్ళ తండ్రి గారు వారి యొక్క అనుచరుగా ఉండే బసవరాజు గారి తండ్రి నరసయ్య గారు, వారి ద్వారా మేము ఇద్దరం చిన్నప్పటి నుంచే ఆ యొక్క ఎడ్యుకేషన్లో ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే మేము చిన్న ఉడతా భక్తిలాగా మేము ఆ రోజు అమ్మ దగ్గర 10 పైసలు ఆయన నేను ఇద్దరం తీసుకొని ఒక జాజును ఒక డబ్బాలో వేసి కరిగించి మేము మన ఈత చెట్టు కాడని తీసుకొని ఇద్దరము దంచి బ్రష్ చేసి మేము ఆంధ్ర గో బ్యాక్, జై జై కాంగ్రెస్, జై జై తెలంగాణ, జై తెలంగాణ అని రాసుకుంటూ గోడల మీద తిరిగిన వాళ్ళం మేమందరము. ఆ రోజు మేము బస్సుల మీద రాళ్ళు రూపినాము. అది తప్పు, కానీ ఆ చిన్నతనంలో మాకు తెలియక అభిమానంతో డబ్బాలు పట్టుకొని బస్ స్టాండ్ అక్కడ ఇక్కడ తిరుక్కుంటా మొత్తం స్టేషన్ దగ్గర ఊర్లో ఇళ్ళ కాడ మన దుకాణాల దగ్గర పోయి 10 పైసలు చారాన 10 పైసలు అట్లా పోగు చేసి ఆ ఉద్యమంకు మాణిక్రావు సాబ్కు ఇవ్వడం జరిగింది. ఆ చిన్న తరం లోపలనే మేము ఆ రోజు నుంచే మాకు ఒక ఇద్దరికి ఆ స్ఫూర్తి ఉందన్నమాట, ఉద్యమ స్ఫూర్తి. అయితే ఈ పోయిన గత ప్రభుత్వం యొక్క సారథి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధినేత అనే మన కేసీఆర్ గారు ఈ రోజు ఏమంటున్నారంటే ఈ తెలంగాణ ఆ రోజు కూడా అదే అన్నాడు, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, నేనే తీసుకొచ్చా నేనే. అయితే మొన్ననే ఆయన బండారం బయటపడింది. ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఏమున్నది అందరికీ వివరించడం జరిగింది, తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయనను ఓడించి ఆయన పార్టీని అంటే సబ్దు అంతా ఓడించేసి ఈరోజు మన కాంగ్రెస్ను పట్టం కట్టడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా మాలాగానే ఆ రోజు మాకు ఎట్లా స్ఫూర్తి ఉండేమో, మేము ఎంత ఉద్యమంలో ఎంత యాక్టివ్గా ఉండేమో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ను తీసుకురావడానికి దాంట్లో పెద్ద పాత్ర, గొప్ప పాత్ర, మొదటి పాత్ర, ప్రధాన పాత్ర రేవంత్ రెడ్డి గారే. ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్బోధం నుంచే, ఆయన యొక్క ఉద్యమం నుంచే కాంగ్రెస్ మళ్ళీ తిరిగి మన తెలంగాణలో ప్రతిష్ఠించడం జరిగింది, ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం మా అన్నగారు చెప్పినట్ల మొన్న మనోహర్ రెడ్డి గారిని కూడా 30 రోజుల్లోనే వారు కాంగ్రెస్ లో జాయిన్ అయిన, తాండూరుకు వచ్చిన 30 రోజుల్లోనే మనమందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. నా జీవితం లోపల చూసిన ఎంతో మంది రాజకీయ నాయకులను చూసినాను. అయితే ఆయన ఎంత సౌమ్యుడు, మనోహర్ రెడ్డి గారు మేము చూస్తే ఎంత సౌమ్యుడు, ఎంత చిన్న అబ్బాయి కూడా మాట్లాడితే ప్రేమతోనే మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. అందరికీ అంటే నిదానంగా శ్రద్ధగా విని వారి ద్వారా ఏమున్నదో జవాబు చెప్పే గుణం ఉన్నది ఆయనకు తప్పకుండా. ఎందుకంటే కోడ్ వచ్చింది, ఎప్పుడైతే మనకు ఈ ప్రభుత్వం వచ్చిందో, తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, ఆ తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల యొక్క కోడ్ వచ్చింది. కాబట్టి చేయలేకపోయినాము, కొన్ని పనులు ఆగిపోయినాయి. మా అన్నయ్య గారు చెప్పినట్లు కొన్ని 6 గ్యారెంటీల 3 గ్యారెంటీలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 15 ఆగస్టు కంటే ముందు తప్పకుండా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ పాత కడిగిపోయిన రికార్డ్ లాగా మన కేసీఆర్ గారి కుమారుడైనటువంటి
కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇద్దరు కలిసి ఆ గ్యారంటీలు అంటే మనిషిని ఇట్లా కన్ఫ్యూజన్ చేస్తున్నారంటే ఒక తప్పును 10 మంది చెప్తే అది ఒప్పై కూర్చుందంట. అంటే గ్లోబల్ సిద్ధాంతం ప్రకారము ఒక తప్పును 10 మందితో చెప్పిస్తే అది నిజం అనుకుంటారు మంది. కానీ అంత అమాయకులు గారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే మొన్ననే తెలిసిపోయింది ఏమి నిజమేమిటి, నీళ్ళేమిటి, పాలేమిటి తెలిసిపోయింది. కాబట్టి నమ్మరు. అయినా కూడా మీకు నేను వివరిస్తున్నాను. ఒక కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగా మీరు ఆ మాటలు నమ్మకుండా తప్పకుండా రంజిత్ రెడ్డి గారు కూడా, నేను ఒకసారి ఏమైంది ఇంట్లో టీవీ ఆన్ చేయగానే పార్లమెంట్ వార్తలు చూస్తున్నా. పార్లమెంట్ లోపల రంజిత్ రెడ్డి గారు వారు క్వశ్చన్ ఆన్సర్ లోపల తాండూరు గురించి మాట్లాడుతున్నారు, తాండూరు సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ట్రైన్స్ గురించి, ఇక్కడ ఏ ట్రైన్ ఆగాలి, ఇక్కడ ఏం ఇబ్బంది కాదగాబాదన్నారో అవి వివరిస్తున్నారు అనమాట పార్లమెంట్లో. అయితే నాకు మొదటిసారిగా టీవీలో ఒక పార్లమెంట్ మెంబరు ఆ విధంగా మాట్లాడడం నేను మొట్టమొదటిసారి చూసి నా మనసు ఏమిటంటే, అరే ఈయననే ఒకవేళ మా కాంగ్రెస్లో ఎంపీగా ఉంటే ఎంత బాగుండని అనుకున్నాను. అదేవిధంగా దేవుడు మా మాట వినడేమో, ఇప్పుడు మళ్ళా ఆయననే మాకు అభ్యర్థిగా పంపడం జరిగింది. అది మా అదృష్టం. నేను కోరుకున్నానేమో మా అల్లామే మా దేవుడు విన్నడేమో, అందుకోసమే ఆయన ఒక అభ్యర్థిగా పంపడం జరిగింది. ఆయన కూడా ఎంతో మంచి ఉదార స్వభావుడు. ఎంతో మందికి తన జీవితంలో ఆయన అంత బిజినెస్ చేసి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి బిజినెస్ చేసుకుంటా ఆయన డెవలప్ అయిన మనిషి. ఏదో యాదృచ్ఛికంగా పైసలు కాదు, ఆయనకు కష్టపడి సంపాదించిన పైసలతోని చదువుకునే వాళ్ళకి చదువులు చెప్పించిండు, రోగులకు వాళ్ళకు ఆదుకున్నాడు. ఆయన మొన్న పోయినటువంటి కరోనా విపత్కర పరిస్థితిలో కూడా వారి యొక్క మెడికల్ కాలేజ్ నుంచి ఎంతో సహాయం చేయడం జరిగింది, ఎంతో ఉదారంగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన మనస్తత్వాన్ని చూసి, ఆయన యొక్క ఉదార మనస్తత్వాన్ని చూసి మీరందరూ తప్పకుండా మళ్ళీ మీ యొక్క అమూల్యమైన ఓటు 13 తారీఖు నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ మన తాండూరులో భాగంగా మనం వచ్చే 13 తారీఖు నాడు తప్పకుండా హస్తం గుర్తుకు ఓటేసి మళ్ళీ తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అయితే నా అనుభవం లోపల నేను అన్నగారు మేము 1976లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము మేమిద్దరం. అయితే ఈరోజు 45 సంవత్సరాలు గడుస్తుంది. ఒకవేళ ఈ 5 ఏళ్ళు కూడా మా దేవుడు మాకు 72 సంవత్సరాలు, నాకు 71 సంవత్సరం. ఈ 45 సంవత్సరాల్లో మేము అనుభవించినటువంటి మా యొక్క అనుభవాన్ని మేము నెమరేసుకుంటూ, ఇంకా ఒకవేళ భగవంతుడు ఆయుష్ ఇస్తే దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల మేము 50 ఏళ్ళు రాజకీయ జీవితంలో, ఈ 70 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళ రాజకీయ జీవితం మాకు అనుభవించేదంటూ జరుగుతుంది. అయితే ఇప్పుడు మాకు వచ్చేది ఏమీ లేదు. ఎవరినైనా అడగండి, తాండూరులో మేమిద్దరము ఎటువంటి ప్రలోభాలకు కానివ్వండి, మేము ఎటువంటి అడ్డదారులకు కానివ్వండి, ఇవాళ కొంతమంది చెప్పొద్దు కానీ రాజకీయం ఎట్లయిందంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో అవకతవక చేస్తాడు, పైసలు సంపాదిస్తాడు రాజకీయం అని. అట్లా కాదు. మేము ఇద్దరము పైసలు పెట్టకుండా ఆ రోజు నన్ను కూడా మన బస్ స్టాండ్ ఏరియా, శాంతినగర్ ఏరియా, నా ఏరియా ఆ రోజు 6వ నంబర్ వార్డు ఉండే, ఈరోజు అది 28వ నంబర్ వార్డు అది. అయితే నాకు పోటీగా మన జగదీశ్వర్ గారు, అగ్గనూరు జగదీశ్వర్ గారు, వారు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు కోటీశ్వర్ల ఫ్యామిలీ, వాళ్ళది 3 సినిమాలు వాళ్ళ ఓనర్స్. ఆయన తెలుగుదేశం నుంచి నిలబడ్డాడు, అండ్ బీజేపీ నుంచి అశోక్ పటేల్ అని చెప్పి నిలబడ్డాడు. అయితే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అయితే నాకు పోటీగా మళ్ళీ ఒక మజ్లిస్ క్యాండిడేట్ కూడా, మజ్లిస్ వాళ్ళు నన్ను అడిగిండు, నువ్వు ఒకవేళ మజ్లిస్లో వస్తే నీకు ఈజీగా గెలిపిస్తామంటే నేనన్నా చేతులు జోడించిన. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లాగా మేమిద్దరం ఉన్నాము. మా మొత్తం ఫ్రెండ్ సర్కిల్ అంతా హిందూ ముస్లిం భాయ్ అని చెప్పి ఒక పద్ధతి మాది. కాబట్టి దాన్ని వదిలిపెట్టి మేము మజ్లిస్ పార్టీలో జాయిన్ అయితే నాకు మచ్చవసా అని చెప్పి ఆలోచించి నేను కాంగ్రెస్లోనే స్వర్గీయ చంద్రు మహారాజ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాకు టికెట్ పిలిచి ఇచ్చారు. సరే నువ్వు ఈ వార్డుకు నిలబడ్డాలంటే నేను ఆ వార్డు నుంచి నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు 90% ఓట్లు అక్కడ ప్రాంతంలో అంతా ఎడ్యుకేటెడ్స్, 75% ఎడ్యుకేటెడ్స్, 90% హైందవ ఓట్లు, 10% మైనారిటీ కాంగ్రెస్ ఓట్లు, మన ముస్లిం ఓట్లు. అయితే మజ్లిస్ పార్టీ నిలబడ్డందుకు 100 ఓట్లు ఆయనకు పోయినాయి. ఆ తర్వాత
మన ఈయనకు అశోక్ పటేల్కు బీజేపీ కాబట్టి ఆయనకు కొన్ని పోయినాయి. నాకైతే 25 ఓట్ల మెజారిటీతోని నాకు ముస్లిం మైనార్టీని అన్నగారి బసవరాజు గారి అన్నక వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, ఆ తర్వాత చుట్టాలు, బంధువులు, ఆ తర్వాత వాళ్ళ భార్య గారు మా ఉదమ్మ అందరూ నా ఎంబడి ఉండి ఇంటింటికి తిరిగి సర్దార్ అన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మారంటే వాడు మైనార్టీ ఉన్నాడు వానికి ఎందుకు వేస్తారని చెప్పి చెప్పుకుంటూ తిరిగిండ్రు. కానీ వీళ్ళందరూ వచ్చి సర్దార్ అన్న మా అన్న మా తోబుట్టులాగా మేము చూసుకుంటాం ఆయనను కాబట్టి బొట్టు పెట్టి వాళ్ళకు కుడుకలు ఇచ్చి బ్లౌజులు కుడుకలు ఇచ్చి వాళ్ళకి మంచిగా చెప్పి సంజాయించి నన్ను తప్పకుండా అన్నకేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వేయించి నన్ను గెలిపించడం జరిగింది. నేను మీకు కాంగ్రెస్ పార్టీలో ఎంతో రుణపడి ఉన్నాను. ఈ ప్రజలకు శాంతినగర్ బస్ స్టాండ్ ఏరియా వాళ్ళ ప్రజలకు అందరికీ నేను ఇప్పటికి కూడా రుణపడి ఉన్నాను. తాండూరు ప్రజలకు రుణపడి ఉన్నాను. కాబట్టి నేను మీకు అందరికీ చేతులు జోడి చేసి నమస్కరించి చెప్తున్నాను. మీరు ఏ భేదభావం పెట్టుకోకుండా ఈరోజు ఏమంటారు అన్నగారు చెప్పినట్ల మన బీజేపీ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని మన మతాన్ని వాళ్ళు చూపించి ఇది మైనార్టీకి వాళ్ళకు ఇచ్చేయాలి భేదభావం తెచ్చేసి మన లోపల ఒక విష బీజాలు నింపేసి వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేయలేదు, ఏ పార్టీకి వేయలేదు, కేవలం మనం బీజేపీకి వేయాలని చెప్పి హిందువులం ఖాళీ బీజేపీకి వేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే మా వాళ్ళు కూడా బీదవాళ్ళు ఉన్నారు, చాలా కడు బీదవాళ్ళు. మా మైనార్టీస్ లోపల చాలా బీదవాళ్ళు ఉన్నారు. రోజు కూలీ నాలి చేస్తారు, రోజు కష్టం చేస్తారు, రోజు పండ్లు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు. మీకు తెలుసు అక్కల్లారా చెల్లెల్లారా మీకు ప్రతి ఎక్కడ పోతే కూడా మీకు పండ్లు కానీ లేకపోతే కూరగాయలు కానీ మా మైనార్టీ సోదరులు మీకు అమ్ముతారన్నమాట. మీకు తెలుసు ఆ సంగతి. మీరు ఎంతో ప్రేమతో వాళ్ళ దగ్గర పోయి ఏమైనా తక్కువ ధర ఎక్కువ ఉంటే తక్కువ ధర అడిగి మరీ తీసుకుంటారు వాళ్ళ దగ్గర పోయి మీరు. కాబట్టి మీకు రుణపడి ఉన్నాం మేమందరం, ఈ మైనార్టీ సోదరులం అందరం. కాబట్టి మీకు అనేది ఏంటంటే ఆ భేదభావం తీసుకోకుండా ఈ బీజేపీ వాళ్ళు అమిత్ షా గారు మన ఇంత పెద్ద హోదాలో ఉండి వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు మొన్న అన్నారు ఏమని, ఈ మైనార్టీ సోదరులకు ఉన్నటువంటి 4% మా రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైనారు, వారంటే పుణ్యమైనటువంటి నాయకుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలోనే లేరు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు యాదృచ్ఛికంగా అది ఏమో అయితే దైవాధీనం అని చనిపోతే ఎంతమంది గుండె పగిలి రోధించి వందల మంది వేల మంది చనిపోయడం జరిగింది, హార్ట్ అటాక్ అయిపోయి. ఎందుకు అంత ప్రేమ చేస్తుండే అటువంటి నాయకుడు అసలు పుట్టలేదు, పుట్టబోడు అని చెప్పి ఈ ప్రపంచ భూ చరిత్రలో కూడా లేడని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అయితే అటువంటి నాయకుడు మా మైనార్టీ సోదరులు చాలా బీదవాళ్ళు ఉంటారు అని చెప్పి 4% రిజర్వేషన్ ఇస్తే దాన్ని మేము తీసి పారేస్తాం, పీకేస్తాం అని చెప్పి ఈ మన అమిత్ షా గారు చెప్పారు. ఇంకో నాయకుడు ఏమంటాడు, ఇది హైందవ చరిత్ర కాబట్టి ఈ దేశంలో మనకే స్థానం ఉందని చెప్పి. కాదు, నిన్న జరిగినటువంటి అప్పుడు ఆ రోజుల్లో మన పుట్టకన్నా ముందు 1947 కంటే ముందు, స్వరాజ్యం కంటే ముందు స్వర్గీయ మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో మన స్వతంత్ర ఉద్యమం నడిస్తే ఎంతోమంది వందల వేల మంది ముస్లిం నాయకులు కూడా ఇక్కడ ఈ స్వరాజ్యం లోపల పాల్గొనడం జరిగింది. అది ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకున్నాను, ముఖ్యమైనటువంటి విషయం. ఆ రోజుల్లో సారే జహా సే అచ్చా హిందూస్తా హమారా హమ్ బుల్బులే హై ఇస్కే ఏ గుల్సితా హమారా అనే పాటను అనే గీతాన్ని రచించింది అల్లామా ఇక్బాల్ అని చెప్పి ఒక కవి అని చెప్పి మీకు తెలవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంలో. అదే విధంగా ఎంతోమంది ఇప్పుడు శివాజీ మహారాజ్ గారిని మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే వారు ఛత్రపతి శివాజీ అంటే అంత పెద్ద ఉన్నతమైన రాజు ఉండే ఆయన. అయితే ఆ రోజుల్లో అఫ్జల్ ఖాన్ అనే ఒక ముస్లిం ఒక రాజును కలవడానికి సంధి కోసం పెడితే వితౌట్ ఏది లేకుండా అంటే ఆయుధాలు లేకుండా మనం కలవాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుని వాళ్ళు వెళుతుంటే ఆ రోజు శివాజీ మహారాజ్ గారి యొక్క ఆంతరంగికుల్లో ఒక మంత్రి అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఒక ముస్లిం నాయకుడు ఏమన్నాడంటే, ఆయన అఫ్జల్ ఖాన్ చాలా డేంజర్ వ్యక్తి, ఆయన దగ్గర మీరు పోతే తప్పకుండా మీ మీద అటాక్ చేస్తాడు, మీరు ఆయనకంటే వాడు చాలా బలవంతుడు, ఎత్తుగా ఉంటాడు, మీకంటే చాలా బలవంతుడు కాబట్టి
కాబట్టి మిమ్మల్ని ఏమైనా చేయగలడు కాబట్టి మీరు రహస్యంగా మీరు ఏమైనా ఆయుధం తీసుకుపోవాలి అని కొన్ని ఉంగరాల లోపల రహస్యమైనటువంటి చాకులు అటువంటివి పెట్టి ఇచ్చిండు. ఇస్తే వారు అప్పుడు సంధి కోసం వెళితే నిజంగా ఆ ముస్లిం ఛత్రపతి శివాజీ గారి యొక్క ముస్లిం సైన్యాధిపతి అయినటువంటి ఆయన చెప్పిన సలహా ప్రకారమే, చెప్పిన దాని ప్రకారమే ఆ అఫ్జల్ ఖాన్ అనే రాజు మాట్లాడితేనే ఆయన ఇట్లా పట్టుకొని ఇట్లా ఆయనకు గొంతు పట్టుకొని నొక్కడానికి ప్రయత్నం చేస్తే అదే ఆయన మన సైన్యాధిపతి ఇచ్చినటువంటి ముస్లిం ఆ ఉంగరాల నుంచి చాకులను తీసేసి ఇట్లా రింగ్ తిప్పితే అది వచ్చేసి 2 చేతుల్లోకి వెళ్ళి ఆయన పొడిచి బయటకు వచ్చేసి బతికిండు అని చెప్పి మనం చేస్తున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఛత్రపతి శివాజీ గారి యొక్క అంతరింగుక్కుల్లోనే మా ముస్లిం వాళ్ళు ఉన్నారంటే వారికి ఎంత అభిమానం ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నదని చెప్పి మీరు మరవద్దు. ఎందుకంటే మనమందరం కలిసి ఐకమత్యంగా ఉంటే ఇప్పుడు మన కర్ణాటకలో కూడా మన బెంగళూరు దగ్గర ఏది మన ఈయన బెంగళూరు రాజులకు సామంతుడైనట్టు మన సైన్యాధిపతి అయినటువంటి మన టీపు సుల్తాన్ కూడా ఆయనకు అంతరింగుకుడుగా ఉంటే ఆయన యుద్ధంలో దానికి మన బెంగళూరు రాజులకు మైసూరు రాజులకు వాడు పనిచేసినందుకు తప్పకుండా ఆయనకు భూభాగం ఇవ్వాలని చెప్పి ఒక భూభాగం ఆయనకిచ్చి ఒక రాజ్యం చేస్తే ఆంగ్లేయులతో పోరాడి ఆ రోజు లొంగకుండా వాళ్ళు ఎంత సమయం ఇది చేస్తే కూడా వాళ్ళు ఎంత కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా లొంగకుండా ఆంగ్లేయులతో కొట్లాడి ఆ ఆంగ్లేయుల యొక్క తుపాకుల టుతాలతో ఆయన చనిపోవడం జరిగింది. ఇవన్నీ చరిత్ర మీరు మర్చిపోదని చెప్పి మరీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మన యొక్క శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త ఒక ముస్లిం సోదరుడే కదా, వారు చేసినందుకే కదా ఈరోజు ఆయనకు రాష్ట్రపతి పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మరవద్దు, మనం ముస్లిం కానీ హిందూ కానీ అందరం భాయి మేము అన్నదమ్ములం ఎట్లనమో అట్లా మనం భాయి లాగా ఉండాలి. మనం తప్పకుండా కలిసిమెలిసి ఉండాలి. తప్పకుండా వచ్చే మన ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా రంజిత్ రెడ్డి గారికి గెలిపేయాలని చెప్పి మనం చేస్తున్నాను. మరియు ఈ మన తాండూరు గడ్డ మీద కాంగ్రెస్ గడ్డ ఇది అడ్డా ఇది కాంగ్రెస్ది. ఎందుకంటే పెద్దలు చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచిండ్రు. అది మేము చూసాం చిన్నప్పుడు. వీళ్ళ నాయన మేమంతా చిన్నగా ఉన్నాం, అప్పుడు మేము మీటింగ్లో పోయి కూర్చుంటుంటిమి. ఆ తర్వాత ఎవరు చేసిండ్రంటే మా చెన్నారెడ్డి గారికి కొద్దిగా ఒక ప్రాబ్లం వచ్చి అప్పుడు మేము విన్నది ఏదో ఎన్నికల లోపల అవకతవక జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము వారిని ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి వాళ్ళ ఎన్నికలను రద్దు చేసింది. తర్వాత పెద్దలు మాణిక్రావు గారు ఇక్కడ నుంచి నిలబడి వారు గెలిచి 4 సార్లు ఒకసారి మన యునానిమస్గా గెలవడం జరిగింది. మరి 3 సార్లు ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచి వారు 14 ఏళ్ళు మంత్రిగా పనిచేయడం జరిగింది. అందరూ గౌరవంగా ముఖ్యమంత్రి ఫస్ట్ పివి నరసింహారావు గారి క్యాబినెట్లో మంత్రిగా చేసినారు వారు, క్యాబినెట్ మంత్రిగా. తర్వాత వెంగళరావు గారి క్యాబినెట్లో, ఆ తర్వాత వారు మళ్ళీ చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో, తర్వాత అంజయ్య గారి క్యాబినెట్లో, భవన వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు గుట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు పనిచేయడం జరిగింది. వారు ఎంతో సిస్టమేటిక్గా. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నా, నేను అన్న ఎప్పుడైతే వీరు కౌన్సిలర్ అయ్యిండో నాకు మాణిక్రావు సార్ పిలిచిండు, ఈయన గెలిచిండు. నేను అప్పుడు చిన్నగా ఉన్నా, నాకు పెళ్లి కాలే. అయితే సార్ ఏమన్నారంటే, అరే సర్దార్ నీకు ఏదో ఉద్యోగం ఇస్తారా అని చెప్పిండు. అంటే మహారాజ్ నేను ఉద్యోగం చేయను. ఎందుకు చేయవరా, నేను ఒక క్యాబినెట్ మంత్రిని, ఒకవేళ నేను ఫోన్ చేసి చెప్తే నీ ఇంటి దాకా నీకు ఆర్డర్ తెచ్చిస్తారు అని చెప్పిండు. అంటే మహారాజ్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసే నాకు ఇష్టం లేదు. ఏం చేస్తావు అంటే నేను వ్యాపారం చేస్తా, ఒక చిన్న కాంట్రాక్ట్. ఎందుకంటే వారు పీడబ్ల్యూడి R&B మినిస్టర్, ఆ తర్వాత అప్పుడు ఆయనకు 4 పోర్ట్ఫోలియో ఉండే, మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఆ తర్వాత విలేజ్ ఇండస్ట్రీ మినిస్టర్, ఇట్లా 4 పోర్ట్ఫోలియో ఉండే సార్కు. అయితే నాకు ఏదైనా దాంట్లో ఇప్పిస్తానంటే నేను వద్దని చెప్పిన. అయితే నాకు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పిలిచి ఈ బాబుకి ఏదైనా పనులు కావాలి, ఒకవేళ నామినేటెడ్ అయితే ఇవ్వండి అంటే ఫస్ట్ టైం నాకు 20,000 ఒక పని ఇచ్చాడు, కల్వెట్ పని ఇచ్చాడు. అయితే నేను చిన్నగా నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని దాన్ని నేను
ఎంతో అంటే ఒక సిమెంట్ ప్రపోర్షన్ గవర్నమెంట్ ఎంత చెప్తానో అంతే వేసి నేను ఎందుకంటే నాణ్యతగా ఉండాలని చెప్పి కందనల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టిన అంటే కల్వెట్ కట్టిన. అయితే నాకు వచ్చిన లాభం లోపల 10% కాకుండా నేను 5% బస్సు వస్తే బాగుందని చెప్పి దాంట్లోనే నా జీవితం నడిపించుకుంటా ఉన్నా. కాకపోతే యాదృచ్ఛికంగా అనుకోకుండా తర్వాత ఏమైందంటే మేము అది 1978 లోపల 76 లోపల మేము ఇద్దరం కాంగ్రెస్ జాయిన్ అయ్యాము. 78 లోపల అది ఇది వచ్చిందనమాట. ఏది మన మాకు బిజినెస్ చేయడానికి అవకాశం దొరికింది. అయితే ఈయన 81 లోపల ఈయన కౌన్సిల్ కావడం జరిగింది. ఇదే విధంగా నడుస్తున్నా. అయితే అప్పుడు ఏమైంది, కొంతమంది తాండ్రుల్లో నాకైతే పేరు చెప్పదలుచుకోలే ఈ సందర్భంలో ఈరోజు కోటేశ్వర్లు ఉన్నారు. అయితే సెల్టెక్స్కు నంబర్ తీసుకొని బజార్లో ఇప్పుడు కూర్చొని ఇక్కడ చౌరస్తా మీద ఏదో రూమ్ తీసుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ సెల్టెక్స్ కానీ లేక అప్పుడు ఇక్కడ రాయల్టీ ఆఫీస్ లేకుండే. అయితే ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుండే. 1983లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చింది. అయితే అప్పుడు ఏమైందంటే నాకు కాంట్రాక్ట్ చేయబుద్ధి కాలేదు నాకు. ఎందుకంటే వేరే ప్రభుత్వంలో మంచి చెడు ఎందుకంటే మమ్మల్ని ఆఫీసర్ సతాయిస్తారని చెప్పి నేను మానేసి నేను పాస్పోర్ట్ తీసుకొని నేను బయటికి వెళ్ళిపోయినా, సౌదీ వెళ్ళిపోయినా ఏదో ఉద్యోగం చేద్దామని. కానీ అక్కడ ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు ఎంతో కష్టం మీద నడిచింది. ఎందుకంటే అక్కడ నేను ఒక అంటే స్వతంత్రంగా ఇక్కడ తిరిగిన వాడిని నన్ను తీసుకుపోయి ఒక పింజరంలో పక్షిలాగా చేసేసిండ్రు అక్కడ. అంటే ఎక్కడ ఆడ ఏమీ లేదు, ఒక సినిమా లేదు, ఒక వ్యాపకం లేదు, ఒక సంతోషం లేదు, ఒక స్నేహితుడు లేడు, ఎవరు లేరు. అయితే ఉద్యోగంకి పోవాలి, ఇంటికి వచ్చి తిరిగి పండుకునాలి. అది మాకు ఎంతో జైలు లాగా అయిపోయింది. ఓపెన్ ఇంప్రిజర్మెంట్ లాగా ఓపెన్ జైలు లాగా అనిపించింది. అయితే నేను దాన్ని మానేసి వాపస్ వస్తుంటే నేను వాడి జంక్షన్లో వచ్చిన తెలుగు పేపర్ అప్పుడు నాకు ట్రైన్లో అంటే ప్లేన్లో బాంబే వచ్చేసి బాంబేకి వెళ్ళి ట్రైన్లో మన ఇదే మినార్ ఎక్స్ప్రెస్ ఉండే అప్పుడు ఎక్కేసి పొద్దుగాల వాడి లోపల ఆగింది ట్రైన్. ఆ తెలుగు పేపర్ తీసుకొని చూస్తే అదేమైంది, ఎన్టీ రామారావు గారిని దింపేసిందని చెప్పి వచ్చింది. అరే బాబురే అని చెప్పి మళ్ళీ నేను వస్తే ఏమైంది, ఎన్టీ రామారావు గారు దింపేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ మన కొద్ది రోజులకే మన ఇందిరాగాంధీ గారి మర్డర్ అయిపోయింది. అలా జరిగింది. అయితే ఈ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ సెల్టెక్స్ రాయల్టీలు అమ్ముకొని కోటీశ్వర్లు అయిపోయినారు. అది ఏ విధంగా చేసినారో చెప్పదలుచుకోలేదు, చెప్పదు కూడా బాగుండదు. అయితే మేము ఆ పని చేయగలుచుకుంటే మేము ఇద్దరం చేయగలుగుతుండే, కోటీశ్వర్లు అమ్మాయి కూర్చుంటుండే. మాకు పని రాదు, ఎందుకంటే మేము కష్టం చేసిన ఇద్దరం. ఈయన సేవ, నేను సేవ, ప్రజలకు బీదోళ్ళకు సేవ చేయాలి. వచ్చిన మనకు ఏదో బిజినెస్ చేసి నేను మా దోస్తులను పట్టుకొని ఇదే లక్ష్మారెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి రుద్రారం లక్ష్మారెడ్డి గారు, మా చనిపోయినట్టు నా చిన్నలాంటి స్నేహితుడు సర్దార్ అని చెప్పి చిన్న సర్దార్ అని చెప్పి ఉండే, ఆయన పేరు అబ్దుల్ రావు. కానీ వాళ్ళు ఉద్యోగం ఇది చేస్తుండ్రి శుద్ధ బిజినెస్. అయితే శుద్ధ బిజినెస్ నేను కొన్ని సంపాదించుకొని వచ్చి భూమి తీసుకొని తవ్వి 1 ఎకరా 2 ఎకరాలు తీసుకునాలి, తవ్వాలి, మనకు చేతులైన మందికి సహాయం చేయాలి. కౌన్సిలర్గా తర్వాత నాకు నారాయణరావు గారు ఒక ఆధ్వర్యంలో నాకు ఆ రోజు వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణరావు గారు నాకు పిసిసి డెలిగేట్ చేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోని వారికి నేను రుణపడి ఉంటాను జీవితాంతం. నన్ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా పిసిసి డెలిగేట్గా చేయడం జరిగింది. ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే చందు మహారాజ్ నాకు ఎమ్మెల్యే చేసిండు, మాణిక్రావు సాబ్ ఏమో నాకు ఒక బతకడానికి ఒక ఇది ఇచ్చిండు, నాకు ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే ఒక బిజినెస్ ఇచ్చిండు. ఆ తర్వాత నారాయణరావు సాబ్ నాకు పార్టీ పరంగా పిసిసి డెలిగేట్ చేసిండు. నేను ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు చెడ్డ పేరు తీసుకురాకండి. మాణిక్రావు సాబ్ అయితే గొప్పగా చెప్పేవాడు. మాణిక్రావు సాబ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాడు తన ఫాలోవర్స్ అందరికీ. ఆయన ఇచ్చిన భిక్షమే మాకు రాజకీయ భిక్ష. ఆయన మా గురువు, ఆయన మా తండ్రిలాగా. అయితే మాకు ఎప్పుడు కూడా చెప్పేది, అరే చెడ్డ పేరు మీరు ఎప్పుడు తీసుకురావద్దు, మీరు చెడ్డగా కావద్దు, మీరు నాకు పెద్ద పేరు తీసుకురావద్దు, మీరు చెడ్డగా కావద్దు అని చెప్తే మేము ఆ విధంగా బతికి ఈయన 72 ఏళ్ళు, నాకు 71 వచ్చేసి మేము ఇప్పటికి కూడా మేము ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమగా అన్నదమ్ముల కంటే ఇప్పుడు మేము ఇద్దరం లోపల ఒకవేళ ఆయన ఒక
ఒక్కడు బయటకు వస్తే పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే మీ తమ్ముడు ఏడున్నాడు అని అడుగుతారు ఆయనకు. అయితే అదే నేను బయటకు వస్తే అరే మీ అన్న ఏడున్నాడు బసవరాజ్ అని అడుగుతారు. అంటే అంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధం మాది. అయితే ఈ విధంగా నడిచింది. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అయితే కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఎందుకంటే లక్ష్మారెడ్డి ఒక సర్పంచ్ వరకే ఉండే, ఆయన సర్పంచ్ వరకే. అయితే మేము శుద్ధ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీకి నేను సప్లై చేసేవాడిని, నేను ఆ సర్దార్ నేను ఇద్దరము. అయితే పౌడర్ కొంత సప్లై చేసాము. అయితే సంవత్సరానికి 1-2 సార్లు మేము పోయి ఆ బిజినెస్లో లెక్కలు చేసుకొని పైసలు తీసుకురావడానికి పోతుంటేమి. అయితే అక్కడ అనుభవ్ శర్మ గారు అని చెప్పి, అంటే వాళ్ళ బంధువు మన శంకర్ దయాళ్ శర్మ ప్రెసిడెంట్ గారి యొక్క బంధువులు అవుతారు వాళ్ళు. అయితే ఆయన వాళ్ళ చుట్టాలు అవుతారు ఆయన. అయితే ఆయన దగ్గర పోతుంటే మేము. అయితే ఆయన దగ్గర పోయిన తర్వాత ఏమైంది, ఆయనకు మేము ఒక 2-3 రోజులు ఉండండి మేము లెక్కలు చేద్దామని బిజీ ఉన్నప్పుడు మాకు చెప్తుండే. అయితే నేను అందరి నేను రాజీవ్ గాంధీ గారితో అప్పుడే కలిసిన. ఫస్ట్ టైం నేను రాజీవ్ గాంధీతో ఎప్పుడు కలిసినానంటే నేను 1989లో కలిసిన. అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నా. కౌన్సిలర్గా ఉండి సార్ దగ్గర పోయినా, అపాయింట్మెంట్ తీసుకున్న సార్ దగ్గర పోతే ఇక్కడ మన ఈయన మల్లు రవి తమ్ముడు వాళ్ళ అన్న మల్లు అనంతరాములు అనే ఆయన ఎంపీ, ఏఐసిసి ఆఫీస్ ఇన్ఛార్జ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ ఇన్ఛార్జ్. ఆ తర్వాత మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ అనమాట. అయితే ఆయన దగ్గర పోయి అడిగే నా కార్డు ఇవ్వగానే ఆయన ఫోన్ చేసి వాళ్ళ జార్జ్ అని చెప్పి ఆయనకు పిఏ ఉండే అనమాట. ఆయన తర్వాత జార్జ్ అనేట ఆయన ఈయనకు కూడా మన మేడం సోనియా గాంధీ కూడా పిఏగా ఉండే. అయితే జార్జ్కి ఫోన్ చేసి చెప్పిండు, జార్జ్ సర్దార్ ఖాన్ ये अपना हैदराबाद से आया है, इसको अपॉइंटमेंट लगाना सुबह का అన్నాడు. నేను పొద్దుగాల పోతే 8 గంటలకు ఆడ పోతే రాజీవ్ గాంధీ ఇంట్లో లిస్టు పెట్టిన దాంట్లో నా పేరు ఉన్నది. నేను లోపలికి పోయి సార్తో కలిసిన. అంటే మొత్తం చైర్స్ వేస్తారు, గార్డెన్ ఉంటుంది, గార్డెన్లో ఇండివిజువల్ కలుస్తాడు అనమాట ఒక్కొక్కరికి వచ్చి. అయితే నా దగ్గరకు వస్తే నేను ఇక్కడ నుంచి మోహన్ రెడ్డి గారు, నేను చైర్మన్ ఉన్నప్పుడు అన్న కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్ మోహన్ రెడ్డి గారు చైర్మన్. అయితే మోహన్ రెడ్డికి చెప్పిన నేను, సార్ నేను ఢిల్లీ పోదలుచుకున్నాను, రాజీవ్ గాంధీ ఎట్లా నేను అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తా. మరి మనకు ఇప్పుడు ఆ రోజుల్లో మన దూరదర్శన్ది తాండ్రులో అసలు టీవీ అస్సలు లేదు, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. అయితే ఆ రోజు ఏం చేసినా సార్కు అడిగిన, అంటే అప్పటిదప్పుడే ఆయన ఏం చేసిండు, మీటింగ్ పెట్టించి ఇదాని ఒక వాటర్ ట్యాంక్, 2 వాటర్ ట్యాంక్ ఉండే మనకు. పాత తాండ్రులో ఒకటి, ఆ తర్వాత కొత్త తాండ్రులో 2 ట్యాంకులు ఉండే. అయితే ఇంకో వాటర్ ట్యాంక్ మనకు వాటర్ సోర్స్ ఉన్నది, ప్లస్ మనకు నీళ్ళు వచ్చే వెసులుబాటు ఉన్నది, కానీ మనకు పైప్ లైన్ లేదు, ఇంకో ట్యాంక్ లేదు అని చెప్తే ఆయన ఏం చేసిండు, మా స్వర్గీయ మోహన్ రెడ్డి గారు వారు నా సొంత అన్నలాగా, ఎందుకంటే మాకు అందరికీ అన్నలాగానే భావించి మాకు సేవ చేస్తుండే. ఆర్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవ మరవరానిది. ఎందుకంటే ఆయన మంచి నిష్ణాతుడు, ఆయన ఎల్ఎల్బి, ఆ రోజుల్లో ఎల్ఎల్బి. అయితే ఆయన రాసిందంటే డ్రాఫ్టింగ్, ఇంత బ్యూటిఫుల్ డ్రాఫ్టింగ్ చేస్తుండే. ఆర్ మాకు పట్టణ అధ్యక్షుడు కూడా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీకి. అయితే మాకందరికి తీసుకుని నడుస్తుండే ఆ రోజుల్లో, మాకందరికి ఏమేమి కావాలి. అయితే ఇట్లా ఈ విచ్చలవిడి పైసలు, ఇది ఏంది నాకు అర్థమవుతలేదు, ఏం పైసలు అవి, ఏం పైసలు. ఆ వర్కర్స్ క్షమించాలి, వర్కర్స్ నాకు నేను చేతులు జోడి చెప్తున్నా, వర్కర్స్ అందరూ క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే ఆ రోజు మేము ఇంట్లో తిని మేము చెప్పదలుచుకున్నాం, ఇంట్లో తిని మళ్ళీ వచ్చి పని చేసి మళ్ళీ తిరిగిపోయి ఇంటికే తింటుంటిమి. మాకు రూపాయి ఇవ్వకుండ్రి, వాస్తవం చెప్తున్నాం సత్య ప్రమాణంగా. ఎవరినైనా ఆ రోజు వాళ్ళ మా ముందర ఉంటే మేము చెప్తాము, మేము సత్యంగా చెప్తున్నాం, మేము 1 రూపాయి తీసుకోకండి. అయితే నేను బసవరాజ్ అన్న ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ఏం చేస్తుండే, మాణిక్రావు సాబ్ గారి ఆఫీస్ ఉండే అనమాట, స్టోన్ బిజినెస్ వాళ్ళది పెద్ద ఆఫీస్ ఉండే సిండికేట్ లోపల. అయితే ఆడ షన్నప్ప మామ అని చెప్పి మాకు మా మామనే. అయితే మేము ఇద్దరం పొద్దున్నే 6 గంటలకు పోయి కూర్చుంటుంటే ఆడ పోయి. అయితే అప్పుడే మాకు గరం ఉప్మా చేసి, మామిడికాయ తొక్కు ఉప్మా వేసి మాకు ఇద్దరు ఇసరాకులు ఇస్తే తినేసి మేము కానీ వర్కర్స్ కానీ అందరం తినేసి రెడీ అవుతుంటే, తర్వాత మాకు బుల్లెట్ మోటార్ సైకిల్
మాణిక్రావు సాబ్ దే ఆయన ఎమ్మెల్యే కోటా లోపల మిలిటరీ బుల్లెట్ అంటారు, డిస్పోజల్ బుల్లెట్, ఆ బుల్లెట్ మిలిటరీ కలర్ది ఇస్తే ఇద్దరికి పెట్రోల్ అప్పుడు పెట్రోల్ షార్టేజ్ ఉంటుండే. పాకిస్తాన్ ఇండియా వార్ అయిపోయి ఆ వార్ లోపల ఏమైందంటే ఇక్కడ పెట్రోల్ పంప్ మూతపడింది. అయితే మనకు గల్ఫ్ కంట్రీలు మనకు పెట్రోల్ ఇవ్వలేదు. అయితే రష్యాకి వెళ్ళి మనకు పెట్రోల్ వస్తుండే, షార్టేజ్ ఉండే, ఓన్లీ సిటీస్ లోపల ఉంటుండే పెట్రోల్, ఇక్కడ లేకుంటుండే. అయితే సిటీకి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో బ్యారల్లో తెప్పించి పెడుతుండ్రి. అయితే మాకేం చేస్తుండే, సర్దార్ ఎక్కడ పోవాలి అంటే రేపు పొద్దుగాల ఇవాళ పోవాలి, పోనీకి 1 లీటర్ రానికి 1 లీటర్ అని మాకు 2 డబ్బాల 1 లీటర్ డబ్బాలు 2 లీటర్లు వేసి మాకు మూకుడ పెట్టేస్తే అప్పుడు పొద్దుగాల లేచి ఆయన వెంబడి మాణిక్రావు సాబ్ వెంబడి పోలీస్ లేదు గిలీస్ లేదు, మేమే పైలట్, మేము పోలీసు లాగా ఇద్దరం బుల్లెట్ మీద పెద్ద జెండా పెట్టుకొని ఇద్దరం, ఈయన బుల్లెట్ మీద ముందర మేము వెనక కూర్చొని ఇద్దరం పోతుంటే పోయి అక్కడ పోయి మేము ఆడ కూర్చొని మనం మొత్తం మీటింగ్ అటెండ్ చేస్తే ఎక్కడన్నా ఊర్లలో ఏదో ఊరు రెడ్డి సాబ్లు అక్కడ సర్పంచ్ గారు లంచ్ ఏర్పాటు చేస్తే ఆ లంచ్ భోజనం మధ్యాహ్న భోజనం అందరం తినేసి మళ్ళీ సార్తో సాయంత్రం వరకు రాత్రి వరకు ప్రచారం చేసి సార్ వెంబడి వచ్చేసి ఆ దుమ్ము ధూళి అన్ని రోడ్లు సరిగ్గా లేవు, జంపులు జీప్లో సార్ పోతుంటే దుమ్ము మొత్తం పే నిండా దుమ్ము అవుతుండే. వచ్చిన తర్వాత మాకు 20 రూపాయలు బసవరాజ్ సాబ్కు, 20 రూపాయలు నాకు, ఎవరు శరణప్పమ్మ మేనేజర్ సాబ్, అరే సర్దార్ బసవరాజ్ ఇగో అని చెప్పి 20 రూపాయలు ఇస్తే మేము ఏడో పోయి సారాలు చేసుకొని ఏమో ఇంత తినేసి ఆ 20 రూపాయలని ఖర్చు పెట్టి నేను అప్పుడు సిగరెట్ తాగేవాడిని, ఈయన పాన్ తినేవాడు, ఆ పాన్లు సిగరెట్ సరిపోతుండే. మేము అట్లా జీవితం నడిపించినాము. కానీ ఈరోజు పిల్లలు 100 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి, అన్నీ కావాలి. ఇక చెప్పరాదు నోటుతో టీవీలో బాగుండదు. అయితే నేనేమంటున్నా, ఏ పార్టీకి మనం ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏ పార్టీ అయినా కూడా పిల్లలు మీరందరూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మంచిగా హ్యాపీగా మీరు మంచి గౌరవంగా పనిచేసి పేరు సంపాదించుకొని రేపు కౌన్సిలర్లు కావాలి, వేరే పదవులు సంపాదించుకోవాలి, వ్యాపారాలు చేయండి మంచిగా. మళ్ళీ మీరు ఒకవేళ మన ప్రభుత్వాలు వస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా నిరుద్యోగాన్ని తప్పకుండా రూపుమాపుతాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక చెప్పదలుచుకున్నా, ఎందుకంటే 1985 లోపల నేను బయట దేశంకి వెళ్ళి 84లో పోయినా 85 లోపల వాపసు వచ్చేసిన 5-6 నెలల లోపలనే. అయితే వచ్చినాక ఏం చేయాలి బిజినెస్ అంటే అప్పుడు నేను సుజా బిజినెస్ చేయలే. అయితే ఏమైంది నాకు, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇందిరాగాంధీని చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే మన జనార్దన్ పూజారి అంటే కర్ణాటక మంత్రి, సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి జనార్దన్ పూజారి గారు. అయితే వారు ఏం చేశారంటే రాజీవ్ గాంధీ గారు చెప్పారు, యువకులకు మనం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేకుంటే ఇవ్వడానికి ఛాన్సెస్ లేకుంటే వాళ్ళకు నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ఏమైనా చేయాలంటే ఈరోజు మీ యువకులకు అందరికీ ఈ మాధ్యమం ద్వారా ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు తెలియపరచదలుచుకున్నాను. మీరు వినాలి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు తెలియకుండా యువకులు తప్పుదో పోతున్నారు. వాళ్ళకు ఆవేశం తెచ్చి ఒక మతాన్ని వాళ్ళ మతాన్ని ఒక సారాంశాన్ని ఒక మత్తును వాళ్ళ మైండ్లో వేస్తున్నారు. కానీ నేను ఒక హిందూ ముస్లిం భాయిగా హిందూ అన్నతో నేను పెద్దగైనా, హిందూ లీడర్లతో నేను పెద్దగైనా, నేను ముస్లిం అని కాకుండా నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూసిండ్రు. కాబట్టి మీకు తెలుపదలుచుకున్నాను. ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు, జనార్దన్ పూజారి ఆర్థిక శాఖ మంత్రి గారు మొత్తం భారతదేశంలో ఒక స్కీమ్ పెట్టినరు. అదేమంటే గ్రామోదయ అని స్కీమ్. ఆ గ్రామోదయ స్కీమ్ లోపల ఒక పిల్లగాడు 10th పాస్ అయితే చాలు, ఆ 10th సర్టిఫికేట్ మెట్రిక్ సర్టిఫికేట్ బ్యాంకులో చూపించి, అంటే మన పరిశ్రమ శాఖ ఉంటుంది కదా, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా ఆఫీసర్ తీసుకొని ఇంటర్వ్యూ చేసి ఏ దాంట్లో మీకు దాంట్లో ఉత్సాహం ఉందో ఆ ప్రొఫెషన్లో మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంకుల ద్వారా వితౌట్ ఎనీ హామీ లేకుండా, జామీను లేకుండా సర్టిఫికేట్ పెట్టేసి 25,000 ఇవ్వడం జరిగింది. నేను కూడా తీసుకున్నా, అబద్ధం చెప్పడం లేదు, ఇది నిజం. ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది. నేను ఏమిటికి పెట్టినా అంటే ఇటుకల బట్టి కోసం పెట్టుకున్నా. ఇంకోటి
వేరే చాలామంది పిల్లలు ఒక అబ్బాయి ఒక అబ్బాయి కాదు, ఇప్పుడు ఆయన నేను కూడా 65 ఏళ్ళు ఉంటాడు, ఆయన 65 సంవత్సరాలు. సైకిల్ ట్యాక్సీ ఉండే, సైకిల్ ట్యాక్సీ అనేది ఒక 10 సైకిల్ ఉండే, సైకిల్ ట్యాక్సీ నడిపిస్తుండే, పేరు చెప్పదలుచుకోలేదు. అయితే ఆయన ఏం చేసిండు, సైకిల్ తీసుకొని ఆయన కిరాయికు నడిపిస్తుండే, మరి ఏమన్నా మన పంచాలు జుడాయిస్తుండే. అటువంటి వ్యక్తికి 25,000 ఇవ్వడం జరిగింది. అయితే ఆయన భోగిపూర్లో పోయి ఒక చిన్న మాదన్ లోపల ఒక షేర్ పెట్టుకొని, ఒక మాదన్ ఓనర్ అంటే భూమి ఓనర్తో ఆయన షేర్ పెట్టుకొని 25,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఆయన కొత్తగా ఇది మన క్వారీని నడిపించిండు, గని క్వారీ, మన నాపరాయి క్వారీ, షాబాద్ రాయి క్వారీ నడిపించిండు ఓగిపూర్ లోపల, కరణ్కోట్ ఓగిపూర్ లోపల. అయితే ఆయన అట్లా చేసుకుంటూ పాలిష్ మిషన్ లేచిండు, గన్లు నడిపించుకుని ఈరోజు కోటీశ్వరుడు, ఆయన పెద్ద కారులో తిరుగుతాడు. ఆయనను, ఆయన తమ్ముళ్ళను, కొడుకులను అందరినీ ఆ బిజినెస్లో దింపి కోటీశ్వరులు అయిపోయినారు ఈరోజు. అయితే అలా చేయడం జరిగింది. ఈ తాండూరులో కానివ్వండి, ఈ భారతదేశంలో కానివ్వండి, ఎంతోమంది తాండూరు పిల్లలు, నాకు తెలిసిన పిల్లలు వేరే వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు కోటీశ్వరులు అయినరు, లక్షాధికారులు అయినరు. నేను కూడా మంచిగా సంపాదించుకున్న, బ్యాంకు అప్పు తెరిచిన, మరి ఈరోజు ఒక నిలకడగా ఒక జీవితంలో ఒక స్థానం సంపాదించుకున్న, గౌరవంగా బతుకుతున్నా. అయితే ఈ విధంగా మీరు బతకాలి నా సోదరులారా, నా కొడుకుల్లారా, నా తమ్ముళ్ళారా, మా ఈ నవ యువకుల్లారా. రేపు భవిష్యత్తు మీరే. हम लाए हैं तूफान से किश्ती निकाल के इस देश को रखना बच्चों संभाल के అన్నాడు ఒకప్పుడు. అయితే ఆ విధంగా మీరు కూడా తప్పకుండా ఈ దేశాన్ని రక్షించాలి. అయితే మన రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే నిరుద్యోగాన్ని రూపమాపుతా అంటున్నారు. అయితే మన మోదీ గారు వారు చెడ్డగాని నేను చెప్పడం లేదు, వారు గొప్పగా పరిపాలన చేసినారు. ఇక్కడ గుజరాత్ గుజరాత్లో చేసినారు. తర్వాత ఆయనను గౌరవించి ఏం చేసిందంటే మనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అది దేవుడిచ్చిన వరం. ఆయన 2 సార్లు ప్రధానమంత్రి చేసినారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. సంవత్సరానికి కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 10 సంవత్సరాల లోపల లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. ఆ రేషు ప్రకారం కొంతమందికే ఇవ్వడం జరిగింది, అంతమందికి ఇవ్వలేకపోయిండు. అచ్చా స్వగృహం అన్నాడు. స్వగృహం అసలు ఒకరికి కూడా మనం చూసినామా గృహాలు ఎవరికైనా వచ్చారా? అదే కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతదేశంలో ఇందిరమ్మ ఇల్లు కావండి, రాజీవ్ గాంధీ ఇల్లు కావండి, 3 ఎకరాల దళితునికి కానివ్వండి, బీదులకు కానివ్వండి, రైతులకు కొంత అంతమందికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇందిరమ్మ కానివ్వండి, అందరికీ భూములు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, తర్వాత బ్యాంకులను జాతీయం చేసి ఎంతోమందికి రుణాలు ఇవ్వడం జరిగింది. బ్యాంక్ అంటే తెలియని వాళ్ళకు బ్యాంక్ ఏమనేది తెలిసింది. ఆ తర్వాత జన్ ధన్ అన్నాడు. మరి ఎవరికి 15 లక్షలు మనం దీని నుంచి తెచ్చి నల్లధనం తెచ్చి ఇస్తా అన్నాడు. అంటే 1000 రూపాయల నడ్డు ఇది మన 1000 రూపాయల నోట్లను రద్దు చేసేసి ఆ తర్వాత ఏం చేసిందంటే అందరూ ఆడపిల్లలు, మన తల్లులు కానీ, మన అక్కలు కానీ, మన చెల్లెళ్ళు కానీ వాళ్ళ భర్తలతో తీసుకొని డబ్బులు దాపెట్టుకొని 1000 రూపాయలు పెడితే అది వాపస్ చేయకుండానే అది మురిగిపోయినాయి కొంతమంది దగ్గర ఆ పైసలు. అయితే ఆ పైసలు మురిగిపోవడం జరిగింది. అయితే 15 లక్షలు ఇస్తాడేమో అని చెప్పి అనుకుంటే 15 రూపాయలు కూడా ఇవ్వడం లేదని చెప్పి నేను ఈ విధంగా మా దుఃఖంతో చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు ఆలోచించాలని చెప్పి మనం చూస్తున్నా. అయితే ఇప్పుడు చూడండి, రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ. మా ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణం చేసి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు, ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పిండు తప్పకుండా ఈ 15 ఆగస్టు కంటే ముందునే రద్దు చేయకపోతే మీరు నన్ను మా దేవుడికి ప్రమాణం చేసి చెప్పిండు, మీరు ఆలోచించండి తప్పకుండా. అయితే మన ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రకారం నడిచిందా? లేదు. అయితే ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఈ మనం 2 లక్షలు కాదు, ఒక 2,000 రూపాయలు అప్పు తీసుకుంటే మనకు నోటీస్ వస్తుంది బ్యాంక్ నుంచి. ఒకరికి కొంతమంది మిత్తికిచ్చి మిత్తులు కట్టుకోకుండా మన వడ్డీకి చక్రవడ్డీ చేసి ఆసాంలో తీసుకోండి. గరీబ్ మనుషుల దగ్గర, మన రైతుల దగ్గర కానివ్వండి, మన వ్యాపారస్తుల దగ్గర కానీ ఎంతో వాళ్ళను దుఃఖానికి, వాళ్ళకి ఎంతో కష్టానికి గురి చేసిన. కానీ ఈ ప్రధానమంత్రి గారు, మోదీ గారు వారికి సన్నిహితులైనటువంటి మన
కొంతమంది ఆయన స్నేహితులు మన నీరవ్ మోడీ కానివ్వండి, వినోద్ చౌక్సీ కానివ్వండి, వాళ్ళకందరికీ వేల కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుని వేల కోట్ల రూపాయలు వారు వజ్రాల వ్యాపారి వాళ్ళంతా ఇక్కడ దేశాన్ని విడిచి పారిపోతే వారికి ఆ అప్పును మాఫ్ చేపిస్తాడు. ఎట్లా మాఫ్ చేస్తారు చెప్పండి? ఎవరి ధనం ఉంది? ఆ ధనం అంతా మనది, మన 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 దేశంది, మనది. ఆ ధనాన్ని మాఫ్ చేయడం ఈయనకేమి హక్కు? అది ఎవరన్నా అడుగుతున్నారా? ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారా అని చెప్పి మనం చేస్తున్నాం. తప్పకుండా అడగాలి కదా. అదంతా పక్కకు పెట్టేసి అందరి దృష్టి మరల్చడానికి కేవలం మతం 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 అన్నీ ఏ విధంగా మాట్లాడుతారు? ఒక తప్పును 10 సార్లు 10 మంది చెప్తే అది ఒప్పై కూర్చుంటుంది. అలాగే గ్లోబల్ సిద్ధాంతం ప్రకారము వారు బీజేపీ వాళ్ళు, వారి యొక్క అనుచరులు అమిత్ షా కానివ్వండి, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన బండి సంజయ్ గారు కానివ్వండి, వాళ్ళంతా చెప్పడం ఏమంటే ఇదే మేము వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్తారు. ఏమి మీరు చూడండి. మీరు ఇప్పుడు ఒకవేళ ఒక పెళ్లి చేసి లగ్నం చేస్తే ఒక అమ్మకు ఒకవేళ గర్భవతి అయితే 9 నెలల తర్వాత ఒక బాబు పుడతాడు. ఆ తర్వాత ఆ బాబు క్రమంగా ఉయ్యాలలో ఊగే తర్వాత కొద్దిగా లేచి పాలు దాక్కుంటా కొద్దిగా ఇట్లా గుంజుకుంటా తర్వాత కొద్దిగా నడుచుకుంటా పోతాడు అనమాట. టైం పడుతుంది, ఏడాది పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది మనిషి మాట్లాడడానికి ఒక బాబు ఒక అబ్బాయి. అయితే అదే మేము 4 నెలలు కాలేదు, 5 నెలలు కాలేదు, ఏమైంది మీ హామీలు, ఏమైనా మీ హామీలు ఏంది అది చెప్పడం? అది భావ్యమా? ఆలోచించండి మీరు. ఇప్పుడైతే ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, ఇదిగోండి ఈరోజు మా అమ్మనక్కలకు బస్సు ఫ్రీ నేను ఇస్తున్నాను, రాస్తున్నాను, సంతకం చేస్తున్నాను అని చెప్పి మరి 30,000 ఉద్యోగాలు ఒక అంగవైకల్యం గల నుండి ఒక చిన్న అమ్మాయికి అంగవైకల్యం గల అమ్మాయికి ఎన్నోసార్లు తిరిగింది ఆమె గత ప్రభుత్వంలో. ఆమెకు న్యాయం న్యాయం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. అదే ఆయన హామీ ఇచ్చాడు, ఒకసారి పోతేనే హామీ ఇచ్చేసిండు, నా ప్రభుత్వం రాగానే నేను ఇస్తా అని చెప్పి అదే రోజు ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిండు చదువుకున్న అమ్మాయికి. మరి ఇది ఆలోచించండి, ఇది హామీ నెరవేర్చినట్టు కాదా? అనిపించదా? ఆ సూచనలు కనిపించవా మీకు అందరికీ? దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీకు మనవి చేస్తున్న చేతులు జోడించి మీకు అందరికీ మీరు సవీనంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. మొన్న ప్రచారం లోపల మేము ఈ వయసులో కూడా మా అన్న బసవరాజ్ అన్న తన వార్డు లోపల తను అయితే వాటిని నమ్ముకున్నాడో ఆ ప్రజల కోసము పొద్దుగల లేచి 6 గంటలకు లేచి 5:30కే లేస్తాడు ఆయన. లేచేసి స్నానం చేసి పూజ చేసి ఆయన మళ్ళీ 7 గంటలకి తన పిల్లల్ని పిలిచి కొంతమందిని 7:30కు బయలుదేరి 11 గంటల వరకు ప్రచారం చేస్తాడు ఆయన ఇంత వయసులో కూడా. అయితే నేను కూడా 71 వయసు లోపల కూడా నేను కూడా నా వార్డు లోపల కొంత తిరుగుతుంటే ఒక అడ్వకేట్ గారు పేరు చెప్పదలుచుకోలే నాకు అడిగిండు. అవును, పోయిన ఎలక్షన్ లోపల గత ఎలక్షన్ లోపల మేము కాంగ్రెస్కు చేసినాం. ఎందుకు చేసినామంటే అది మాకు తెలుసు, గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి మీకు గెలిచినాము, మీకు చెప్పినాము, హామీ ఇచ్చినాము, మనోహర్ రెడ్డి గారిని గెలిపించినాం. అయితే ఇప్పుడు మాత్రం మేము బీజేపీకి ఇస్తాం అని ముఖాముఖంగా చెప్పాను. నేను అవును మీరు ఏంటి, నేను నాకు అభ్యంతరం, అది మీ ఇష్టం మీరు వద్దని చెప్పినాను. అయితే ఇదే విషయాలు చెప్పిన నేను. ఏది మోదీ గారు హామీ ఇచ్చారు ఏమని, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇచ్చారా? ఆ తర్వాత ఇదే మీరు అదే మన వాళ్ళ ఒక స్నేహితులకు అదానీ అంబానీకి వాళ్ళకు ఒక ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అదే చెప్పండి. మీరు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ ఆయనకు అడిగిన నేను అడ్వకేట్ గారికి అడిగిన యంగ్ అబ్బాయి మా అన్న లాంటి స్నేహితుడు ఆయన, అంటే నాకంటే ఏజ్లో పెద్ద ఆయన, అయితే వాళ్ళ కొడుకు ఆయన, అంటే నాకు కూడా కొడుకులాగానే. అయితే ఆయన కన్నా చూడు బాబు నేను అంటున్నావు వకీల్ సాబ్ మీరు ఏమనుకోకండి, దయచేసి మీరు కూడా వినండి దయచేసి. అప్పుడు ఎప్పుడైతే టాటా బిర్లా ఈ దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, గొప్ప పారిశ్రామికవేత్తలు, వారు ఈ దేశంలో కొన్ని హాస్పిటల్స్ టాటా మెమోరియల్ హాస్పిటల్, తర్వాత టాటా ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో దవాఖానలు, కళాశాలలు ఎన్నో నిర్మించడం, ప్రజలకు సేవ చేయడం జరుగుతున్నది. టాటా కానీ బిర్లా మందిర్ ఎంత గ్రేట్. మన ఎవరైనా చూసారా? అది మర్చిపోయినారు. ఆ బిర్లా మందిర్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నుంచో మొత్తం భారతదేశం నుంచి వచ్చారు హైదరాబాద్లో చూడడానికి. అయితే అది ఎవరైనా చూసారా? అది మీకు తెలుసా? తెలియదు. అయితే అదే అడిగిన నేను. అయితే
వారు చేసేవారు. ఈ అంబానీ అదానీ అనే వాళ్ళు అంబానీ తండ్రి సైకిల్ మీద తిరిగి రిలయన్స్ దారాలు తీసుకొని అమ్మి తర్వాత వస్త్ర పరిశ్రమ పెట్టేసి దాని నుంచి సంపాదించుకొని కోటీశ్వరుడు అయిపోయి వాళ్ళ కొడుకులకు ఇచ్చిండు. ఇదే అదానీ అనే వ్యక్తి కేవలం ఒక జీతగాడు. చూస్తానే అంటే తండ్రులు లేరు, ఆయన ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు. అయితే ఈరోజు ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం అది ఏమో ఉంటుంది, మేము చెప్పలేము. అయితే అది ఏమో కానీ వాళ్ళు పుణ్యపాలి కార్యాలు ఇంత చేస్తున్నారని చెప్పి నేను ఆయనకు అడిగిన. తర్వాత కొంతమంది స్నేహితులకు కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారికి వాళ్ళకందరికీ ఆ డబ్బులు 1000 కోట్లు మాఫీ చేయడం ఇంతవరకు సమంజసం అని అడిగిన. అయినా మీరు వేస్తే మీ ఇష్టం అది అని చెప్పిన. అయితే నాకు ఈ పార్టీ కాదు కానీ పార్టీలో ఉన్న వీళ్ళు మీ వాళ్ళే కదా, వాళ్ళు సీనియర్స్కి ఇది చేసిన అంటే పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని మీకు ఇష్టమైతే వేయండి, ఈసారి వేస్తే ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు అని ఆలోచన చేయండి అని చెప్పి చేతులు జోడిచి అక్కడి నుంచి బయలుదేరిన. అయితే ఇది మనకు ఉన్నటువంటి. అయితే ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్ ఒక వ్యక్తి, ఒక ఇంజనీర్, నేను ఆయన పేరు మర్చిపోయాను, రెడ్డి సాబ్, ఒక నరసింహారెడ్డి ఏమో రెడ్డి సాబ్ ఉన్నాడు. ఆయన ఆ రెడ్డి సాబు ఒక ఇంజనీర్. ఆయన ఉస్మానియా పట్టభద్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచే, అనుబంధ యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ నుంచే ఆయన ఒక ఇంజనీర్ అయిండు. అయితే ఆయన ఒక ఫిలిం తీసిండు, ఏమని రజాకార్ అని సినిమా చేసిండు. అయితే ఈ రోజుల్లో ఆ విధంగా సినిమా తీసి ఆడవాళ్లను ఏ విధంగా వివస్త్రం చేయడము, వాళ్ళని ఇది చేయడము, ఆ తర్వాత వాళ్ళు ఎంత దౌర్జన్యాలు చేసిండ్రు, ఎట్లా చంపినరు, ఎట్లా అని అవన్నీ చెప్పిండ్రు. ఈ రోజుల్లో అది అవసరం లేదు కదా. అంటే దాన్ని మత సామరస్యాన్ని చెడగొట్టి వాళ్ళు ప్రజల్లో కానీ యువకుల్లో కానీ కొంత అది అంటే భేదభావం సృష్టించి వాళ్ళ లోపల వ్యతిరేకత, మైనారిటీస్కు వ్యతిరేకత. అంటే రజాకారులు అందరూ ఆ రోజుల గతం జరిగినటువంటి కొన్ని అవగతలు జరిగినాయి. అయితే అది కాదు. అయితే ఇప్పుడు ఏమైంది, అదే ఉస్మాన్ అలీ బాషా గారు ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానా మెడికల్ కాలేజ్, ఉస్మానా దవాఖానా, ఎక్కడ భారతదేశంలోనే దవాఖానా అంత పెద్ద దవాఖానా లేకుండా అంత పెద్ద దవాఖానా ఆ రాజు కట్టిండు. ఆ రోజు ఎందుకోసం కట్టిండు, చిరస్థాయిగా ఈ రోజు కూడా దానికి ఒక నిదర్శనంగా నిలబడ్డది ఆయన చేసిన మంచితనానికి. ఆయన చేసినటువంటి హైకోర్టు కానివ్వండి, ఆయన చేసినటువంటి మన ఇది నిమ్స్ హాస్పిటల్, నిజాం హాస్పిటల్, ఆయన డ్రైవర్ నడిపిస్తుంటే కారు ఆయన సొంత డ్రైవర్ యాక్సిడెంట్ లోపల కాలు ఇరిగిపోయింది. అయితే హైదరాబాద్లో దానికి ఇది లేదు, ఆపరేషన్ చేయాలన్నారు ఆంగ్లేయ డాక్టర్లు. అయితే అక్కడ లేదు వెసులుబాటు, ఆ సౌలత్ లేదు. అయితే అప్పుడు ఏమైంది, మెడ్రాస్కు పంపించాల్సి వచ్చింది ఆయన. అయితే హైదరాబాద్లో ఎందుకు లేదని చెప్పి ఆయన నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని పెట్టిండు. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, దాన్ని నిమ్స్ అని పిలుస్తారు. ఈరోజు పేద ప్రజలకు అందరికీ ఉచిత సౌకర్యం గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసుకున్నది. చూడండి, అంటే ఇంత మంచి ఆయన యాదాద్రికి కూడా కొంత నేను చదివిన, నేను ఎడిటోరియల్స్ చదువుతా, కొన్ని పత్రికల్లో వచ్చే మొత్తం చదువుతా, ఎందుకంటే నాకు తెలిసిన నాకు జ్ఞానం కోసం. అయితే యాదగిరి గుట్టకు కూడా వారు ఇది చేయడం జరిగింది. అంటే వాళ్ళు తమ ఆస్థానం నుంచి కొంత ధర్మం చేయడం జరిగింది. అది విరాళం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హిందూ యూనివర్సిటీ మన దీంట్లో లక్నో హిందూ యూనివర్సిటీకు, ఆ తర్వాత పూనా, అవన్నీ కొన్ని యూనివర్సిటీస్కు కూడా ఆయన విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకు ఆ భావం ఉంటే ఎందుకు చేస్తారు చెప్పండి, అలా చేయలేదు. ఆయన మంచి గుణం. అచ్చా, మన శాస్త్రి గారు ఎప్పుడైతే మన ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడు చైనా వారైంది అంతే కదా అన్న, చైనా వారైనప్పుడు, ఇండియా చైనా వారైనప్పుడు అప్పుడు ఏమైంది, మన 6 క్వింటల్ అంతే కదా 6 క్వింటల్ బంగారం, తన సొంత బంగారం తీసి ఆయన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి యుద్ధం కోసం. అయితే విరాళం. అయితే అలా చెడ్డవాడ కొద్దిగా ఆలోచించాలి అన్నీ. ఇప్పుడు మనం ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ ఉన్నది, మామిడి పండు తింటాం, ఉన్న పీచును మారేస్తాం.
అయితే దాన్ని పీచును పట్టుకొని ఇది పీచు ఇట్లున్నది అట్లా దాన్ని విడమని చెప్తామా, లేక మామిడి పండు యొక్క రసాన్ని మనం ఆస్వాదిస్తామా? ఇదే ఆలోచించండి. నేను చేతులు చూడు చెప్తున్నా, తప్పు చెప్తే నన్ను మన్నించాలి. ఒకవేళ నాకు చెప్పడం లోపల అంతే కదా, లేదు ఉన్నా నేను. అయితే నేను ఏమంటున్నానంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆరు ఇంకో విషయము, మన మరి ఒకటి ఆట వచ్చింది మన లేలే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన దేశంలో. మైనారిటీస్ కానివ్వండి, హిందువులు కానీ అందరు కలిసిమెలిసి ఐకమత్యంగా టీపు సుల్తాన్ కూడా మన ఒక బ్రాహ్మణ స్నేహితుడు ఉండే, ఇద్దరు కలిసే ఏదైనా ప్లాన్ చేస్తే మైసూరు రాజుకు వీరే చెప్తుంటారు అనమాట. అది మనం టీపు సుల్తాన్ అనే సీరియల్లో కూడా చూసినాం మనం. అయితే ఇవన్నీ ఉదాహరణలు, ఎంత మంచి ఉదాహరణలు, ఎంత మంచి వాతావరణం ఉంటే ఆ వాతావరణాన్ని ఖతం చేసేసి అదే చూడండి మీరు. గౌరవనీయులు మోతీలాల్ నెహ్రూ గారు, వారు ఎంతో పెద్ద బ్యారిస్టర్ అయి ఎంతో పెద్ద వకీల్ అయిపోయి ఆయన కోటాను కోట్ల ఆస్తులుండి ఆయనకు త్రిమూర్తి భవన్ చెప్పి ఢిల్లీలో ఇప్పటికీ నిదర్శనం, అది గవర్నమెంట్కు దారాదత్తం చేసిండు. లక్నోలో ఉన్న భవనం దారాదత్తం చేసేసిండు. అంటే గవర్నమెంట్కి ఇచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు సొంత ఇల్లు లేదు, వాళ్ళకి సొంత ఉండడానికి ఇల్లు లేదు, గవర్నమెంట్ ఇల్లులో ఉంటారు. అయితే ఇదే రాహుల్ గాంధీకి ఒక కేసు లోపల శిక్ష ఇస్తే ఆయనను ఆ క్వార్టర్ను కూడా ఆయనకు జైలు పంపిస్తే ఆ క్వార్టర్ను కూడా ఖాళీ చేయడం జరిగింది. అంటే ఎంతవరకు చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం? వారి స్నేహితులకేమో వేల కోట్ల రూపాయలు మాఫ్ చేస్తాడు. రాహుల్ గాంధీ ఏమైనా ఆయన ప్రధానమంత్రి కొడుకు, ఒక ప్రధానమంత్రికి మనమడు అయినటువంటి వ్యక్తికి ఆయనకు ఇప్పుడు పోయిన గత ప్రభుత్వంలో ఎంతోమంది చెప్పారు రాహుల్ గాంధీకి అవకాశం ఉండే, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కమ్మంటే కూడా కాలేదు, ఆయన కాలేదు, వాళ్ళ తల్లి చేయలేదు. ఎందుకంటే ఆయన వయసు కాదు, ఆయనకు యోగం లేదు, ఆయనకు యోగ్యత లేదు, ఆయనకు అనుభవం లేదు, వద్దు అని చెప్పింది. ఒకవేళ తలుచుకుంటే చేసేవాళ్ళు కదా, లేదు, అట్లా కాలేదు. అయితే ఆయన క్వార్టర్ను కూడా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసం, ఇది మీరు ఆలోచించండి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం రేపు వచ్చే ఎలక్షన్ లోపల మాకు మూడోసారి ఒకవేళ మాకు ఇస్తే, అధికారం ఇస్తే మేము తప్పకుండా మీకు చేసి ఏం చూపిస్తారు? అదే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని ఖతం చేసేస్తారు. మరి ఇంకేమి ముస్లింలను ఎక్కడనో అంటే వాళ్ళకి ఎక్కడనో అనగదొక్కేస్తారు. ఇవన్నీ మత సామరస్యాన్ని కాపాడకూడదు. అదే కాకుండా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ అందరికి కూడా వాళ్ళు నష్టం చేస్తారు. గొప్ప వాళ్ళ కోసమే. మీరు చూడండి, ఇప్పుడు మీరు కూడా అసలు మనమే చూస్తాం మన ప్రాంతం లోపలనే. ఇప్పుడు బీజేపీ అనే పార్టీ మన తాండూరు వరకు నడుస్తుంది, కనిపిస్తుంది. అది కొద్దిగా మండల హెడ్ క్వార్టర్స్ లోపల కనిపిస్తుంది. గ్రామాల లోపల అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు పొద్దున లేవగానే ఏమన్నా, ఏం తమ్మి, ఏం మలాన్ సాబ్ అని పిలుస్తారు, ఏం మొగలా అని ఈయన పిలుస్తాడు, ఏం మల్లప్ప అని ఇట్లా అన్న. అట్లా కూడా కాదు, ఇంకా అక్క, చెల్లె, తమ్ముడు, మామ, అల్లుడు ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. ఇది మీరు ఆలోచించాలి తప్పకుండా. ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో వాళ్ళ పెండ్లికి వీళ్ళ పెండ్లికి వీళ్ళు కలిసి పని చేసుకుంటారు, పందిర్లు వేస్తారు, ఏదైనా పని ఉంటే చేస్తారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకు భేదభావం ఎందుకు తీసుకొస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనమందరం కలిసి ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈరోజు తప్పకుండా మనమందరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టి హస్తం గుర్తుకు 13వ తారీఖు నాడు హస్తం గుర్తుకు ఓటేసి తప్పకుండా కాంగ్రెస్ను గెలిపించి మనము రేపు రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా మళ్ళీ గెలిపిస్తే ఈ మన అదృష్టం కొద్దీ పక్క కాన్స్టిట్యున్సీ, పక్క నియోజకవర్గమే మన సీఎం గారి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారు కొడంగల్. అయితే ఇక్కడ మనోహర్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎంత ప్రేమ గలవాడు. అయితే ఆయనకు చేతులు మనం గట్టిగా చేస్తే, ఆయనకు మంచి పేరు తెస్తే, రేపు ఎలక్షన్లో మంచి మెజారిటీ ఇస్తే ఈ తాండూరు నుంచి ఆయనకు మంచి పేరు వచ్చేసి
చేసి రేపు మనకు ఇంకా ఫండ్స్ వస్తాయి. రేపు ఇప్పుడు ముందున్నది మనకు పండగ, ఇంకా వచ్చే పండుగలు ముందు వస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు మన ఇవి మున్సిపాలిటీ కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మండలాలు కానివ్వండి, జెడ్పీ అవన్నీ కానివ్వండి, ఎన్ని ఎలక్షన్స్ మనకు ఉన్నాయి. అవన్నిటి మనం మంచి వాతావరణం సృష్టించుకుంటాం. అలమవుతాం. ఎంత ఇప్పుడు పండుగ చేయాలంటే ఇల్లు అలకాలి, ఇల్లు అలకంగానే పండుగ కాదు కదా, ఇల్లు అలకాలి. ఇప్పుడు ఇల్లు అలికినట్లా మనం ఇల్లు అలికితే రేపు మన పండుగ కూడా మంచిగా అవుతుంది. మనం ఎట్లా పండుగ అంటే ఇవి వచ్చే పండుగలు ఇవన్నీ మనకు సొంత పండుగలు. ఎట్లా అంటే మున్సిపాలిటీ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, మండలి ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ మనం గెలిపించుకుంటే, మన సహకార ఎలక్షన్లు కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటే అవి పండుగలు మనకు. అయితే ఆ పండుగలు చేయాలంటే ఇప్పుడు మనం పందిరి గిందిరి అన్ని ఇల్లు అన్ని అలికినట్లయితుంది. అది ఇప్పుడు అన్ని మంచిగా చేసుకుంటే మనకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పీఎం రేవంత్ రెడ్డి గారు మనకు తప్పకుండా మంచి నిధులు ఇచ్చి, మన మనోహర్ రెడ్డి గారు మరియు మన రంజిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి డెవలప్ చేస్తారు. మన ఊరు డెవలప్ చేసుకుందామని మరీ కోరుకుంటూ, మనవి చేసుకుంటూ నేను విరమిస్తాను. నేను ఇంత మాట్లాడిన లోపల ఏదైనా తప్పులుంటే నన్ను మీ బిడ్డగా, మీ అన్నగా, మీ కొడుకుగా, మీ యొక్క చుట్టంగా అనుకొని నన్ను ప్రేమతో మీరు మన్నించి మనవి చేస్తూ, మరి తప్పకుండా నా మనవిని తప్పకుండా మీరు వింటారని చెప్పి మీకు మరీ వేడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు వేటి గెలిపించాలని మనసు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్స్ అన్న. మంచిగా నేను నా సొంత విషయం నేను చెప్పదలుచుకున్నాను. మా అమ్మ ఆ రోజుల్లో ఆమె ఒక మామూలు హాస్పిటల్లో, మెటర్నిటీ హాస్పిటల్లో నర్స్గా పనిచేసేది. ఆ తర్వాత లేడీ డాక్టర్ ఆ రోజుల్లో లేదు. అమ్మనే మొత్తం కాన్పులు అవన్నీ ఆమెనే బాధ్యతగా చూసుకునేది. దాయాలు, ఆయాలు, సభా స్టాఫ్ మొత్తం ఆమె చేతి కింద పనిచేసేది. అయితే ఆ రోజుల్లో నేను 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాగానే ఒక లేడీ డాక్టర్ అప్పుడు రావడం జరిగింది. మా అమ్మకు ఇప్పుడు మేల్ డాక్టర్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేసి మెటర్నిటీ హాస్పిటల్, ప్రసూతి హాస్పిటల్ సెపరేట్గా ఉంటుండే. అయితే ఆ హాస్పిటల్లో సీరియస్ కేసు అయితే వచ్చేసి చెప్పేది డాక్టర్ గారు ఏమని, అరే సీరియస్ కేసు ఉంటే హైదరాబాద్ పంపించేసే సిస్టమ్. అయితే మా అమ్మ వెళ్ళిపోండి మీరు హైదరాబాద్ అని చెప్పి రాసిస్తే మేము ఎక్కడ పోదాం తల్లి. ఆ రోజు ఎడ్ల బండాల్లో వచ్చి ఊర్లలోకి వెళ్ళి వచ్చి కాన్పులు చేయించుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర స్తోమత లేకుంటుండే, పైసలు లేకుంటుండే, పోవడానికి ఇక్కడ నుంచి ఏమీ ఆధారం లేకుంటుండే. అంటే ట్రైను బస్సు అసలు లేకుంటుండే. ట్రైన్ పోవాలంటూ కూడా పొద్దుగాల ప్యాసింజర్ ట్రైన్ ఒకటే ఉంటుండే. అయితే మా అమ్మకు ఎంతో బతిమాలితే అమ్మ ఎంతో కష్టపడి ఆమె చేతి గుణము, ఆ దేవుని నీళ్ళను అయితే కాన్పులు సక్సెస్ఫుల్ అయ్యేది. అయితే ఇక్కడ తాండూరులో కూడా ప్రతి పెద్ద వ్యక్తులు కానివ్వండి, పెద్ద ఆసాములు కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ మా అమ్మ చేతనే చాలామంది పిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళతో నేను సహవాసంతో నేను పెద్దగా అయితే అందరు నాకు మా కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునే మా అమ్మను మమ్మల్ని. అయితే ఒక లేడీ డాక్టర్ అప్పుడు నేను ఇంటర్మీడియట్లో 1973 లోపల ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఆ లేడీ డాక్టర్ వచ్చి మా అమ్మ పాపులారిటీని చూసి మా అమ్మ ఏం పైసలు కూడా అడుగుకుండే, ప్రేమతోనే ప్రేమతో ఏమైనా ఇస్తే తీసుకుంటే లేకుంటే లేదు. అయితే ఆ విధంగా మా జీవితం నడుస్తుండే. అయితే అమ్మను ఇక్కడ నుంచి ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఉన్న పరంగా ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే మా అక్క డిగ్రీలో హైదరాబాద్ చదువుతున్నది, నా తమ్ముడు చెల్లె స్కూల్లో చదువుతున్నారు, మా అన్న మిలిటరీలో పనిచేస్తుండే అనమాట. అయితే అప్పుడు ఆ ప్రాంతాల్లో మేము ఉన్న పరంగా ఒక క్వార్టర్లో ఉండేవాళ్ళము. ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది, ఉన్న పరంగా బయటికి రావాల్సి వచ్చింది. మా అమ్మ పోయి ఆదిలాబాద్లో జాయిన్ కావాల్సి వచ్చింది. అయితే ఆదిలాబాద్లో ఆమె జాయిన్ అయినప్పుడు మాకు ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండే, మా తండ్రి లేకుండే, మా అమ్మనే మాకు జీవనాధారం. అయితే అటువంటి నికృష్టమైన జీవితాన్ని నేను అనుభవించాను. ఆ రోజుల్లో ఈ తాండూరు ప్రజలు కానివ్వండి, తాండూరు నా స్నేహితులు కానివ్వండి, నా పల్లెటూరు నుంచి రెడ్డి వాళ్ళ పిల్లలు కానివ్వండి, నాకు ఎంతో ప్రోత్సహించి, ఎంతో గౌరవించి, ప్రేమతో నన్ను ఆదరించి, నన్ను ఈ విధంగా ఈ స్థానానికి తీసుకొచ్చిన మీ అందరినీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయితే నేను కష్టాన్ని చూసిన వ్యక్తిని, నాకు ప్రతిదీ మంచిగా క్షుణ్ణంగా తెలుసు. జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, మంచి చెడు ఒక వివక్ష అనేది ఏంటి
నాకు మంచిగా తెలుసు. ఆ తర్వాత బసవరాజు గారు పి బసవరాజు అన్ననే ఏం చేసిండంటే వాళ్ళ తండ్రి పరిచయం చేసి వీళ్ళ తండ్రిని పంపించాను. అంటే నేను కూడా నాయన అని పెంచేవాడిని. అప్పుడు మాణిక్యరావు గారి దగ్గర తీసుకపోతే ఆ రోజు మాణిక్యరావు గారు యూత్ కాంగ్రెస్లో జాయిన్ చేయడం జరిగింది. సంజయ్ గాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ యొక్క ఆ రోజుల్లో. ఆ తర్వాత అప్పుడే నాకు పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో కష్టపడి పనిచేసి ఈ స్థానానికి వచ్చినాం మేము. అయితే ఆ టైం లోపల నా చిన్న తమ్ముడు కూడా మిలిటరీలో జాయిన్ కావడం జరిగింది. అయితే మా అమ్మ రోగులకు ఎంతో సేవ చేసింది, నేను ప్రజా సేవ చేసిన, మా తమ్ముడు దేశ సేవ చేసిండు. అయితే మా తమ్ముడు చెప్తుండే ఏమని, ఈ గుజరాత్ వాళ్ళు అంటే క్షమించాలి, గుజరాతీని నేను నిందించడం లేదు, అంటే వారు వ్యాపారస్తులే ఉంటారు. ఒకసారి మోదీ గారు కూడా అమెరికాలో పోయినప్పుడు ఏమన్నారంటే మా గుజరాతీ వాళ్ళంతా వ్యాపారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ వారు వేరే విధంగా ఆలోచించాలని చెప్పి ఒక యాదృచ్ఛికంగా చెప్పడం జరిగింది. అయితే మా తమ్ముడు కూడా చెప్తుండే గుజరాతీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సైన్యంలో పని చేయలేదు, ఒకరి అలా తప్ప ఎవ్వరు కూడా లేకుండ్రి, గుజరాత్ రెజిమెంట్ అనేదే లేదు. అయితే వాళ్ళ వ్యాపార దృక్పథం ఒకటే, వ్యాపార దృష్టి ఒకటే. మీరు ఆలోచించండి, ఈరోజు ఈ యొక్క మోదీ గారిని కానివ్వండి, లేకపోతే అమిత్ షా గారు గుజరాత్ కానివ్వండి, వాళ్ళంతా ఆ దృక్పథం ఏంటంటే ఒక వ్యాపార దృక్పథంతోనే ఆలోచించేవారు. ఈ విధంగా ప్రజలను ఒక విధంగా మభ్యపెట్టేసి వాళ్ళను మత్తులో ఒక మత్తు లోపల వాళ్ళని ప్రేరేపించి మత్తు ప్రేరేపించి వారికి ఈరోజు కాంగ్రెస్కు మన పడగొట్టి ఈరోజు మన గుజరాత్ వాళ్ళందరూ ఆక్రమించుకోవాలని చెప్పి అదాని అంబానీ కూడా గుజరాతీ వాడు కాబట్టి కొద్దిగా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ, నేనేమైనా అన్యదా భావించకుండా తప్పకుండా నాకు ఈ తాండూరు అంటే నాకు ఎంతో గౌరవము, తాండూరు మనం బాగుండాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. సిటీ కేబుల్.